హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ కాలీఫ్లవర్తో మీకు ఫ్రై చూపిస్తానండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనం చేసుకునే రకం. అలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేలాగా ఇది ఉండదు కదండి. మాకైతే కాలీఫ్లవర్ అంటే ఈ సీజన్లోనే వస్తూ ఉంటుంది. కాలీఫ్లవర్ అనగానే రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం, కర్రీ అయితే చేసుకుంటాం కదా. ఇవాల్టి వ్లాగ్లో ఇది షేర్ చేస్తానండి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంక ఇప్పుడైతే పూజ అది చేసేసుకున్నాను. ఇంకా వంట ఇవాళ అది నేను కొంచెం సింపుల్గా చేసేసుకుందాం అనుకుంటూ ములక్కాడ ఎగురైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం అన్నీ ముందే కోసి పెట్టేసుకున్నాను. ఇంకా పూజ అయిపోగానే వంట అయితే ప్రిపేర్ చేసుకుందాము. అలాగే ఇవాళ మార్గశిర లక్షవారం, అలాగే నిన్న గీతా ఏకాదశి కూడా కదండి. మనకి భగవద్గీత పుట్టినరోజు అని కూడా అంటారు. అలాగే ఈరోజు మార్గశిర లక్షవారం అనగానే కనక మహాలక్ష్మికి పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవి పూజలు అవి కూడా చేసుకుంటూ ఉంటారు కదా. ఇంక ఇప్పుడైతే కోవిల్కి వెళ్దామని చెప్పి ఇలా ప్రిపేర్ అవుతున్నానండి. అన్నీ సర్దుకుంటున్నాను. ఇంకా వంట అయితే అయిపోయిందండి. ఇప్పుడు కోవిల్ నుంచి వచ్చాక మా కాలీఫ్లవర్ అది చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇంకా కోవిల్కి వెళ్దామని అంతా రెడీ అయ్యాను. మాకు మార్నింగే భోజనాలు అవి అయిపోతూ ఉంటాయి కదండి. ఇంకా కోవిల్ నుంచి వచ్చాక స్నాక్ ప్రిపేర్ చేయడానికైనా సరే వీలుగా మీకు ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను షేర్ చేస్తాను. ఈరోజు అప్పుడే మార్గశిర లక్షవారం 2వ వారం. దానికోసం ఇంకా కోవిల్లో పూజలు అవి కూడా అవుతూ ఉంటాయండి. కోవిల్ నుంచి వచ్చాక మీకు షేర్ చేస్తాను అన్నాను కదా. ఇప్పుడైతే ఇంకా కోవిల్ నుంచి వచ్చేసానండి. ఇప్పుడైతే ఇంకా నేను కాలీఫ్లవర్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి ఇలా తీసుకుంటున్నాను. దీన్ని సమానంగా మనం చిన్న చిన్న ముక్కలుగా వీలుగా మనం తయారు చేసుకోవడానికి, అంటే స్నాక్ రెసిపీ అనేసరికి మనకి పకోడీలాగా ఎలా రావాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేనైతే ఒక కాలీఫ్లవర్ ఫుల్గా ఈ సైజ్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దాన్ని మనం సమానంగా కట్ చేసుకోవాలి అన్నాను కదా. ఇది కొంచెం వాటర్లో మనం కొంచెం ఎలా ఉడకపెట్టుకుని ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకున్నాను. మనం సమానంగా అన్ని ముక్కలు కట్ చేసుకోవడానికి ఇప్పుడు నేను మొత్తం ఇలా తీసి సర్దుకుంటున్నానండి. మొత్తం నేను చేసుకుంటున్న కాలీఫ్లవర్ ఈ మాత్రం దీనికి నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇలాగా పెద్ద పెద్దవి ఇలా కాడల్లా ఉన్నవన్నీ పక్కకు తీసి కట్ చేసేసి అన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్టు మనం తీసి మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాక మొత్తం ఇలా దాన్ని వాష్ చేసుకోవాలి. నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలండి. అలాగే పొయ్యి వెలిగించుకొని కొంచెం మంచినీళ్ళల్లోనే పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. దాంట్లో మనం ఇది కాలీఫ్లవర్ని ఉడకపెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకు తగినంత కొంచెం మామూలుగా వాటర్కి తగినంత ఉప్పు వేసుకుని కాలీఫ్లవర్ని బాగా ఉడకపెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే. ఎందుకంటే మనకి ఏదైనా పురుగులు ఉన్నా లేకపోతే ఏదైనా కెమికల్స్ ఉన్నా సరే ఇప్పుడు చేసే ఈ ప్రక్రియతో కొంచెం అన్నీ కూడా వాష్ అవుట్ అయిపోతాయి ఉంటాయి. ఎందుకంటే నార్మల్ వాటర్లో మనం కడిగినా సరే అడుగడుగుని మూలల్లో మనకి ఏది ఉందో ఎంత చిన్నది తీసినా కూడా మనకి తెలియదు కదా. ఇలా మనం చేసి పెట్టేసుకుంటే ఈ వేడి నీళ్ళకి అన్నీ కూడా మనకి ఏదైనా ఉంటే కూడా వచ్చేస్తుంది. ఆల్రెడీ అన్నీ చూసే పెట్టేసానులేండి. ఇంక ఇక్కడైతే అది ఉడికే లోపల అది సగం ఉడికే లోపల నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇది మిక్స్ చేసుకోవడం కోసం. ఇందులో మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి కదా. మనం రెసిపీ తయారు చేసే ముందు ఇవన్నీ మనం రెడీ చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, నేను కొంచెం మరుగు వచ్చినంత వరకు ఇలా ఉంచుకోవాలి. పెద్ద మంటే కొంచెం పెట్టేశానండి. మనకి బాగా మెత్తగా అయిపోకూడదు, ఎందుకంటే మళ్ళీ మనకి రాదు అది. ఇప్పుడు ఇలా ఉడికి స్టార్ట్ అవ్వడమే మనకి తొందరగానే ఉడికిపోద్దండి. కొంచెం మెత్తగా అయ్యి ఒక 70% అంటే 60% ఉడికినట్టు చూసుకొని మొత్తం దీన్ని తీసేసుకోవాలి. దీంట్లోనే అన్నీ కూడా మనకి వాష్ అవుట్ అయిపోతాయండి. మనకి ఏదైనా ఉన్నా కెమికల్స్ ఏమైనా ఉన్నా ఇవైనా ఉన్నా కూడా పైన అంతా మనకి క్లీన్ అయిపోయి ఆ వేడి నీళ్ళల్లో మొత్తం వాష్ అవుట్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా మనం తీసుకుని పెట్టుకున్న దాంట్లో ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే కార్న్ఫ్లోర్ అండి మనం వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మనకు కొంచెం పాతదైనా ఏదైనా సరే ఇలా జల్లించేసుకుంటే మంచిదండి. ఒక 3 to 4 స్పూన్స్ మనం కార్న్ఫ్లోర్ మనం తీసుకున్న కాలీఫ్లవర్ని బట్టి మనకు ఆ బాండింగ్ కోసం తీసుకోవాలి. ఇలాగా నేనైతే జల్లించి మొత్తం ఇలా తీసుకుంటున్నాను.
పొద్దున్నే వంట అనేసరికి కొంచెం హడావుడిగానే అవుతూ ఉంటుంది కదండి. అలాగే బాక్సులకైనా క్యారేజీలకైనా మనం చేసి పెట్టాలంటే అప్పటికప్పుడు ఇది మనం ఈజీగా కూడా చేసి పెట్టచ్చు, ఏదైనా సాంబార్లోకైనా ఏదైనా సరే. ఇంకా చూసారు కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్లు వరిపిండి వేసుకుంటున్నాను, మనకి ఎప్పుడైనా సరే విడకుండా ఉండడానికి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే తగినంత కారం వేసుకుంటున్నాను. కారం మనకి ఎక్కువ తక్కువ మనం చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు నీళ్ళల్లోనే ఉడకపెట్టాము. దానికి తగ్గట్టు మనం చూసుకుని ఎక్కువ తక్కువ ఉప్పు చూసుకుని కలుపుకోవాలి మొత్తం ఇలాగా. ఇప్పుడే కావాలంటే మైదా పిండి కలిపేసుకోవచ్చండి, కాకపోతే మైదా పిండి బదులు నేను గోధుమ పిండి మొత్తం ఇదంతా కలిపాక వేద్దామన్న ఉద్దేశంతో ఉంచాను, ఎందుకంటే మొత్తం ఒకేసారి కలిపేస్తే కలవదు. ఇప్పుడు దీని మీద ఒక బాండింగ్ కోసం ఒక 2-3 స్పూన్లు గోధుమ పిండి వేసుకుంటున్నాను, అది కూడా జల్లించి వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఇలా మనకి పట్టేటట్టు అన్నీ కలుపుకుంటున్నాను. ఎక్కువ ఏం నీళ్ళు వేయకూడదండి, మనకి కావాల్సిన తడంతా కూడా మనకి కాలీఫ్లవర్ నూనె ఉంటుంది కాబట్టి మనం చూసి ఇన్ కేస్ మీకు ఏమైనా తక్కువ పొడిగా అనిపిస్తే నీళ్లు జల్లుకోవాలే తప్ప నీళ్లు కలుపుకోకూడదు, పల్చగా అయిపోతూ ఉంటుంది. ఇంక ఇలా తీసి పెట్టేసుకున్నాం కదా. నూనె అయితే వేడెక్కిపోయిందండి. నూనె వేడెక్కాక ఒక్కొక్కటి మనం తీసి ఇలా వేగించేసుకోవడమే. ఇది వేగించుకున్నాక కూడా చిన్న ప్రాసెస్ ఉంటుందండి, అది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. ఇప్పుడు అన్నీ కూడా ఒకటి నేను వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అయ్యాక కూడా చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు చూపిస్తాను. మీ ప్రాంతంలో ఎంతమంది మార్గశిర లక్షవారాలు జరుపుకుంటారు అన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే కనుక ఈ రెసిపీ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఫర్దర్ వీడియోస్ రీచ్ అవ్వాలన్నా సరే, మాకు మోటివేషన్గా ఉండాలన్నా మీ లైక్, కమెంట్, షేర్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం కూడాను ఇలా వేగించేసుకుంటున్నాను. ఎప్పుడైనా పొంగు మీద మనం కలపకుండా తర్వాత మెల్లిగా ఇలా కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని ఫ్రై అవనివ్వాలి. ఒకేసారి ఫ్రై అవనిచ్చినా కూడా రంగు రాదు. మనం ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదా, లాస్ట్ వాయిలో మీకు చెప్తాను. రంగు రావాలన్నా, క్రిస్పీనెస్ రావాలన్నా చిన్న మెథడ్ అయితే ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇంకో వాయి అయితే ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఇలా మనం అలాగే అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై అవనివ్వాలి. నేనైతే మొత్తం ఇలా తీసేసుకుంటున్నాను. దీనికోసం మొత్తం ఇలా ఫ్రై అవనిచ్చి మొత్తం దీన్ని నూనె అది వాడ్చేసి మనం తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ టైంలో మనకి ఇలాగే ఉంటుంది కదా. నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్పేసరికి మీకు గోబీ 65 గోబీ ఫ్రై అని మనకి ఇస్తూ ఉంటారు కదా, రెస్టారెంట్ స్టైల్లోనే మనకు వస్తుంది. ఇప్పుడైతే నేను ఇలాగా ఫస్ట్ ఇదైతే మొత్తం అన్నీ కూడాను ఇలా వేగించేసుకుంటున్నాను కదా, తీసి పెట్టేసుకున్నాను. అలా 2-3 వాయిలు మనకి వచ్చినంత మట్టుకు మనం వేసేసుకున్నాక ఇప్పుడు చూడండి, ఇంకో వాయి కూడా అలాగే నేను తీసి వేసేసుకుంటున్నాను. ఎంతైనా మన ఇంటి ఫుడ్డే కదండి. మనం బయట తిన్నదానికన్నా ఇలాగే ఎగ్జిబిషన్స్లోనూ పైన స్టాల్స్లోనూ ఇస్తున్నారు కానండి, కాలీఫ్లవర్ ఎక్కడ తినబుద్ధి అయ్యదు. అలాంటి స్టాల్స్లో తిన్నదానికన్నా మనం ఇంట్లో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే నిజంగా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం కూడా అదే ప్రాసెస్లో ఇవి కూడా అలాగే వేగించేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే అండి, వేగించుకున్నాక మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి వేగించుకుంటే బాగుంటుంది. ఇంక ఇప్పుడు రెండో వాయి కూడా తీసి పెట్టేసుకుంటున్నాను కదా, అది మొత్తం ఫస్ట్ వాయ రెండో వాయ మనకి ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు ఇలా తీసి వేగించుకుని పెట్టుకున్నది లాస్ట్లో మీకు చూపిస్తాను. మళ్ళీ మొత్తం కూడాను వేసుకుంటేనే మనకి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. అప్పుడే ఆ క్రిస్పీనెస్ అయినా అవనండి, కలర్ అయినా అవనండి వస్తుంది. మొదటిసారి ఎంత వేగించినా సరే ఆ కలర్ రాదు. ఇప్పుడు ఫస్ట్ది రెండోది కూడా ఇలా తీసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను కదా. ఇప్పుడు చూపిస్తాను మీకు. మళ్ళీ ఇదే నూనెలో మనం వేగించుకుంటేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ది రెండోది అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నది మళ్ళీ ఒకేసారి నేను తీసి మళ్ళీ అన్నీ వేసేసుకుంటున్నాను. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, వేగించుకున్నది మళ్ళీ తీసి వేగించుకుంటున్నాను. ఇప్పుడు అదే నూనెలో 2 వాయిలు 3 వాయిలు మనం వేయవలసిన అవసరం లేదండి. ఒకేసారి మొత్తం మనం వేగించుకొని పెట్టుకున్నవన్నీ కూడా ఈ నూనెలో వేసేసుకొని ఒకేసారి పెద్ద మంట అయినా సరే మీడియం ఫ్లేమ్ అయినా సరే పెట్టుకుని వేగించేసుకోవచ్చు.
ఇప్పుడు చూసారు కదా, మొత్తం కూడా వేసేసుకున్నాను. మనకి సరిపోయినంత పెద్ద మూకుడు పెట్టేసుకుంటే మనం చేసి పెట్టుకున్న ప్రతిదీను ఒకేసారి ఇందులో వేగించేసుకుంటున్నాను. అప్పుడే మనకి కలర్ చూడండి వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, క్రిస్పీనెస్ అయినా కలర్ అయినా రెండోసారి వేగించుకుంటేనే వస్తుంది. ఫస్ట్ సారి ఎంత వేగించినా మనకు కలర్ అయినా సరే క్రిస్పీనెస్ అయినా రాదంతా. ఇప్పుడు రెండోసారి మొత్తం ఏకంగా వేగించుకున్నది ఒక వాయిలో నాకు అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. మనం వేగించి పెట్టుకున్న కొంచెం నూనె ఉంది కదా, ఆ పక్కన ఉన్న నూనె కొంచెం తీసుకున్నాను తాలింపు కోసం. ఇప్పుడు ఇంకా ఆ నూనెలో వెల్లుల్లిపాయ, జీడిపప్పు, కరివేపాకు తాలింపు ఇలా వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు కూడా కోసుకుని ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని జీడిపప్పు అది ఫ్రై అవనివ్వాలి. అప్పుడు మనం ఎలా టోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం ఈ తాలింపు వేగించేసుకోవాలండి. ఇలాగా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ మనకు బాగుంటుంది. అలాగే కాలీఫ్లవర్లో అది కలిసినప్పుడు మనకి డిఫరెంట్ టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా బాగుంటుంది. ఇలా తాలింపు వేసుకున్నాక తింటే కరివేపాకు ఫ్లేవర్ అయినా సరే దానికి పట్టి మనకి దాన్ని ఫుల్ఫిల్ చేసిన అంటే మొత్తం మనకి కంప్లీట్ అయినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనకి ఎలా ఇస్తారో అలాగే ఉంటుంది. ఇవి కొంచెం ఇలా ఫ్రై అవ్వగానే ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా సన్నంగా స్లైసుల్లా మనం కోసుకుని పెట్టుకున్నది ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం మనం 3 పాయలు కోసుకుంటే కొంచెం ఇందులో వేసుకుని ఒక పాయ మనం పైన జల్లుకొని తినడానికంటే ఫ్రై లేకుండా మామూలుగా తినడానికి బాగుంటుంది. ఇదేమైనా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదండి. ఉల్లిపాయలు నార్మల్గా మనకి సగం వేగితేనే సరిపోద్ది. ఫుల్గా వేగినా కూడా మనకు అంత టేస్ట్ బాగోదు. ఉల్లిపాయ మామూలుగా వేగితే చాలు. ఇందులో ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయకుండా నార్మల్ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీడిపప్పు ఇదేనండి తాలింపు. ఈ తాలింపులో సగం సగం వేగిన ఉల్లిపాయల్లో మనం తీసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా మనం అదే కాలీఫ్లవర్ అంటామండి. అలవాట్లో పొరపాటు అంటారు కదా, దీన్ని క్యాబేజీ పువ్వు అని మా అత్తగారు ఇలా 2 రకాలుగా అనేవారండి. కాలీఫ్లవర్ని క్యాబేజీ అనేవారు, మనకి ఆకు ఉంటుంది కదా క్యాబేజ్, అది కూడా క్యాబేజ్ అనేవారు. దీన్ని మాత్రం కాలీఫ్లవర్ అని అంటారు. మరి తెలుగులో ఏమంటారు అన్నది మీకు తెలిస్తే డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇంక ఇప్పుడు చూసారు కదా, మొత్తం నేను వేగించి పెట్టుకున్న కాలీఫ్లవర్ అంతా కూడాను ఇలా మొత్తం ఉల్లిపాయల్లో మనం వేగించుకొని పెట్టుకున్నది వేసేసుకోవాలి. మనం వేసుకున్న తాలింపులో మొత్తం దీన్ని కలిపేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా. ఇదే మీకు డ్రైగా కావాలి అంటే ఇలా తినేయచ్చు. ఇలాగ వెట్గా కావాలంటే టమాటా సాసు, సోయా సాసు దీన్ని వేసుకుని చేసుకుంటే ఇది మనకి మంచూరియా లాగా ఉంటుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కానీ ఈరోజు నేను చేసేది డ్రై కాబట్టి దీన్ని ఇలాగే మేము తాలింపు వేసుకుని తినేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్లేవర్ కోసం లెమన్ కానీ ఇది కానీ మనం వేసుకుంటే బాగుంటుంది. ఇన్ కేస్ మీకు నార్మల్గా కావాలన్నా కూడా సేమ్ అలాగే తినేయచ్చు. కాకపోతే ఈరోజు లెమన్ వేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. డెఫినెట్గా ట్రై చేసుకోండి. నిమ్మకాయ కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసుకొని మనం ఇలాగైనా తినేయచ్చు. ఇది సూపర్గా ఉందండి. జీడిపప్పుతో మనకి కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదే కనుక మనం ఏదైనా మన సాంబార్లో కానీ దేంట్లో కానీ మనం తీసుకుని పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. చాలా పులుసులో కానీ వేరే ఏ రెసిపీలో అయినా సరే బాగుంటుంది కాంబినేషను. ఇంకా పాలు అయితే కాగిపోయండి, పాలు అయితే తోడేసేసుకున్నాను. మధ్యాహ్నం పని అనగానే కొంచెం ఇవేనండి మనకి టీ స్నాక్ రెసిపీ అయినా సరే ఇలా చిన్న చిన్న టిఫిన్స్ అయినా సరే ఈ టైంలో మనకి చేసుకోవడానికి వీలుగా చేసుకున్నవి రకరకాలు ఉంటాయి కదా, అందులో ఇది మీకు ఇందులో షేర్ చేశాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకునే కాలీఫ్లవర్ రెసిపీ అయితే ఇది మార్నింగ్ మనకి భోజనాల్లోకైనా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్ టీ టైంలో అయినా బాగుంటుంది. ఇలా పచ్చి ఉల్లిపాయలు ఇలా స్ప్రింకిల్ చేసుకుని వేసుకుంటే నిజంగా టేస్ట్ నెక్స్ట్ లెవెల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ ఎలా ఉన్నది అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వాళ్ళకి ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కదా, అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.